శరణార్థి దోస్తులు అందరు తిన్నరా? సరే గాని పొద్దుమికి తెల్లవార్తలు 6 నిమిషాలు 6 వార్తలు. గుమ్మకొండ దగ్గర వాటర్ ఫాల్స్, తిమ్మాజిపేట దగ్గర నీట మునిగిన వరిసేను, మీనామరం దగ్గర ఆల్వన్పల్లి దగ్గర చెక్ డ్యాంలోకి వెళ్ళి నీళ్లు అలుగులకెళ్ళి బయటకు వచ్చినాయి. ఆల్వన్పల్లి గుట్టకాడపల్లి నసార్లాబాద్ పోయే రోడ్డు బంద్ అయింది. వాన దంచి కొట్టుడుతో నీళ్లు ఎక్కువ ప్రవహిస్తున్నాయి. ఆ ఊరికి ఈ ఊరికి రాకపోకలు బంద్. నసార్లవాద చెరువు ఆలిగెళ్తుంది. ఆడికి జడ్చెల సిఐ ఆదిరేడుసారి పోయిండు. అట్లకెళ్ళి ఎవరు పోకుండి పానానికి ఇబ్బంది వస్తుంది, రోడ్డు బంద్ చేసినామని చెప్తున్నాడు. ఇంకా 6 నిమిషాల్లో 6 వార్తలు చూడుండి. వెళ్ళే రోడ్డు బంద్ చేసినాము, ఎందుకంటే వాగు మీరు చూస్తూ ఉన్నారు, బాగా అలుగుపోస్తుంది చెరువు, నసలబా చెరువు. దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈ రూట్ కాకుండా టౌన్లో నుంచి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ప్రజలు, పోలీసు నుంచి. మాది పాతపల్లి గ్రామం, ఎత్తూరు మండలం ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం. మాకు బ్రిడ్జ్ కావాలి. స్కూల్కి వెళ్ళలేక రోజు ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని రోజులు అంటే అసలు వానలు ఎన్ని కురుస్తున్నాయి. వాన పడ్డప్పుడల్లా స్కూల్కి పోలేకపోతున్నాం బాగుందని. ఇన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఉండి కూడా ఏం లాభం? అంతమంది రాజకీయ నాయకులు గెలుస్తున్నారు, చేస్తున్నారు. మాకు రోడ్ ఒకటే ఉంది. స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదు, ఏం లేదు. రోజు ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది ఉంది. మాకు త్వరగా బ్రిడ్జ్ కట్టించగలగారని కోరుతున్నాను. ఏమైంది? ఎందుకోసం? పేరుకు జాతీయ రహదారి 167లా ఇట్లకెళ్ళి పోతే ఉన్న నడువులు ఓడు పక్క. ఇంక వానకు దబిడి దిబిడి దంచుతో గుంతలు మెట్టలైనాయి. ఇంక కార్లు చూసినావు కదా ఎట్లా అవుతుందో, కిందికి మీదికి పడుతూ ముక్కి ములుగుతూ పోతున్నారు. దీని మీద వార్తరా ఏం దినము లేదు, ట్రాఫిక్ జాము కానీ సమయం లేదులా. పోలీసు వాళ్ళు కూడా అలసిపోతున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధం లేదు. జాతీయ రహదారి నిర్వహణ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. రోజు వాన పడుతుంది, వానకు తోడు ఆడ హై స్కూల్ గానే ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ గానే ఉంది, బ్లాక్ ఆఫీస్ గానే ఉంది, ఇంక అన్నీ గానే ఉన్నాయి. చౌరస్తా పోలేపల్లి సెజ్జు పోవాలన్నా బస్సులు గాడికే రావాలి. కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్లకుర్తి బస్సులు పోవాలన్నా గాడికించే పోవాలి. ఇంకా కార్లు ఫీట్నర 2 ఫీట్ల గుంతలకి వెళ్ళి దబా దబా ఇంటి పోతే నడుములు పడుతున్నాయి. వాన పడితే గుంతలు, ఎండ కొడితే దుమ్ము దీనమ్మ అట్లకెళ్ళి దుమ్ము వచ్చినప్పుడు ఇట్లంగా పోతే పోన్స్ పౌడర్ వేసుకున్నట్లే ఉంటుంది ముఖానికి. గట్టిగా కాగితం మీద తుడుచుకుంటే అది ముఖమా లేతే బొగ్గ అనేది కూడా తెలియదు. ఇంకా జాతీయ రహదారి వేసే కాంట్రాక్టర్ అయితే అటు పట్టాన కూడా వస్తలేడు. మరి చూడాలి ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో. పోయేటివి మా పానాలు కాదు, మా ఊరు కాదు, ఎవడు ఎట్లా పోతే అనుకుంటారేమో తెలియదు. ఇంకా జాతీయ రహదారి కరెక్ట్గా లేకపోతే టోల్ ఫీజు కట్టొద్దని అమిత్ షా సార్ అంటారు. ఈ 167 జాతీయ రహదారి మీద ఇక్కడ మున్ననూరు దగ్గర ముక్కు విండి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇంతకు తప్పేవాళ్ళదో అర్థమైతలేదు ఇంతకి జనాలకి. సారోళ్ళు రోడ్ వేస్తారా, ఊరోళ్ళు తిరగబడేదాకా ఎదురు చూస్తారా? మీ ఇష్టం. ఇట్లే ముడితే ఊరోళ్ళు తిరగబడితే మీరు తట్టుకోలేరు. తొందరగా రోడ్ వేసి పుణ్యం కట్టుకోండి అని చెప్తుండ్రు.
వీడున్న వీడియో చూస్తే వాగుల చెరువుల హాస్పిటల్ ఉందా, హాస్పిటల్లో చెరువు ఉందా అని అనుమానం దాకా మానరు. వాజీబే మరి, ఎందుకంటే హాస్పిటల్ని తీసుకెళ్ళి ఉల్లిఓగు చెరువులా కట్టిండ్రు. వాన పడితే నీళ్ళు ఏడికి పోవాలి, దాని దారిలో అది వచ్చింది. దానికే హాస్పిటల్ అడ్డం వచ్చింది. గంతే, గంతకు మించి ఏమీ లేదు. ఇంకా అప్పుడున్న బీఆర్ఎస్ సర్కారులు ధైర్యం చేసి పెద్దగా కట్టిర్రు. కట్టడం అయితే బాగానే కట్టిర్రు, కానీ కట్టిన జగే తప్పు ఉందిలా చూసిర్రా. వారం రోజుల నుంచి పొట్టు కొడుతున్న వానకు ఊర్లో ఉన్న నీళ్ళని ఈడికే వచ్చే. నీళ్ళు ఏడికి పోవాలి? నీళ్ళకు వాన కట్టకట్టుడు ఎవరి తరం అయితే చెప్పు. ఒక్కొక్క చిన్న 4-5 చినుకులు అంటే ఆపుతారు. 6 రోజుల నుంచి వాన. కావురంపేట, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇందిరానగరు, హై స్కూలు, వెంకటేశ్వర కాలనీ, సరస్వతి కాలనీ మొత్తం నీళ్ళని గిట్లకెళ్ళి పోవాలి. మరి చూడాలి ఏం చేస్తారో పాలకులు.